నగరంలోని పీర్జాదిగూడ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లలోని కాలనీల వాసులు వర్షాకాలం వచ్చిందంటే వణికిపోతున్నారు. నాచారం, బోడుపల్, పీర్జాదిగూడ చెరువుల నుంచి వస్తున్నటువంటి వరద నీరు 13 కాలనీలను నీట ముంచుతున్నాయి. 110 కోట్లతో ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు నిర్మిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చలేదు. చింతలకుంట చెరువు వద్ద శిలాఫలకం వేసి 3 సంవత్సరాలైనా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్, ఇటు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే చాలు సమస్యల వలయంలో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అటు నాచారము, ఇటు బోడుపల్ చెరువుల నుంచి వస్తున్నటువంటి నీరు, వర్షాకాలంలో వరదల నుంచి వస్తున్నటువంటి నీరుతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. ముంపు ప్రాంతాలకు ఇవన్నీ కూడా ముంపు ప్రాంతాలుగా ఉన్నాయి. దాదాపు ఈ 13 కాలనీలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీలు వర్షాకాలం వస్తే నీళ్లలో మునిగిపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, పక్కనే ఉన్న చెరువు నుండి కూడా ఈ నీరంతా కూడా ఈ కాలనీలకు వస్తుంది. దీంతో ఈ కాలనీలన్నీ కూడా నీట మునగాల్సిన పరిస్థితి ఉందని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఎస్ఎన్టీపీ ప్రాజెక్టు కింద గత ప్రభుత్వం దాదాపు 110 కోట్లతోనే అయితే ఎస్ఎన్టీపీ ప్రాజెక్టు నిర్మించడానికి అయితే శిలాఫలకాన్ని వేసింది. శిలాఫలకం కూడా వేసి 3 సంవత్సరాలు గడుస్తున్నా కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. 2022 సంవత్సరంలో అయితే అక్కడ పనులకు శ్రీకారం చుట్టడానికి శిలాఫలకాన్ని వేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే శిలాఫలకం వేసిన తర్వాత మేడ్చల్ జిల్లాలోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే చాలు సమస్యల వలయంలో జీవించాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ చుట్టుపక్కల నాచారము, బోడుపల్ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువుల నుండి వచ్చే నీరు, వర్షాలకు వరదల నుండి వచ్చే నీరు ఈ ప్రాంత ప్రజలను ముంపుకు గురి చేస్తుంది. వర్షాకాలంలో నీళ్లలో జీవించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. చుట్టుపక్కల చెరువులు ఉండడంతో కూడా ఎక్కువ నీరు అయితే ఈ ప్రాంతాలకు వచ్చి చేరడంతో దాదాపు ఈ ప్రాంతంలో నివసించే 13 కాలనీలకు చెందిన ప్రజలైతే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి 2022 సంవత్సరంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఎస్ఎన్టీపీ ప్రాజెక్టు కోసం అయితే దాదాపు 110 కోట్ల నిధులతో అయితే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడానికి శిలాఫలకం వేసింది. శిలాఫలకం వేసి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు కూడా పనులను మాత్రం ప్రారంభించలేదు. శిలాఫలకం వేసిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సంవత్సరాల అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదు. మరో 3 నెలల్లో వర్షాకాలం ఉన్న నేపథ్యంలో మళ్ళీ సమస్య వీరు ఎదుర్కొనే పరిస్థితి ఉందని ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. మనతో పాటు కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి సమస్యలను మీరు ఫేస్ చేస్తున్నారు? ఈ సమస్య గత 4 సంవత్సరాలు వచ్చిన సమస్య ఇది. ఈ సమస్య కోసము 3 సంవత్సరాల కింద 110 కోట్ల ప్రాజెక్టు 2022 రోజు జరిగిన ప్రాజెక్ట్ ఇది. ఆ రోజు మేము ఎంత మోసపోయామంటే ఆ రోజు 15 నుంచి 20 లక్షల రూపాయలు మా మున్సిపల్ బడ్జెట్ తీసుకొని దీన్ని కేటీఆర్ గారు వస్తున్నారని చెప్పి ఖర్చు వేయడం జరిగింది. 110 కోట్ల ప్రాజెక్టు వచ్చిందని చెప్పి ఎంతో ఆనందపడ్డాం. కానీ ఈ రోజు వరకు 3 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాలు మన ఇక స్థానికంగా ఇక కార్పొరేటర్ కూడా మేయర్ ఆయనే జక్కా వెంకరెడ్డి గారు, ఎమ్మెల్యే టీఆర్ఎస్ఏ, పార్టీ బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, మొత్తం వీళ్ళ పాలక వర్గం వీళ్ళున్నప్పుడు కూడా 2 సంవత్సరాలు నిమ్మకు నీరెక్కినట్టు పండుకొని ఈరోజు ఆయన టైం అయిపోయిందని ఆయన వెళ్ళిపోయిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం నుంచి కూడా వాళ్ళు ఏది పట్టించుకుంటలేరు. కనుక మేము మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాం, ఇదే పై అధికారులు తెలియజేసి ఇది ఎంత త్వరగా ఇది కంప్లీట్ చేస్తే అంత మంచిది. ఇక్కడ అసలు యాక్చువల్గా ఏంటంటే పెద్ద మనుషులు చాలా ఏజ్డ్ ప్రశాంతంగా గడుపుకుందామని చెప్పి 5 సంవత్సరాల కింద ప్లాట్లు కొనుక్కొని ఇడికి వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఉంది, అది బోర్ వేయాలి అవసరం లేదు, ఇలా గుంత దూత నీళ్ళు వస్తాయి, ఎయిర్ పొల్యూషను. ఈ పొల్యూషన్లో మేము ఎందుకు వచ్చినాము అని చెప్పి వాళ్ళు రోజు ఏడుస్తున్నారు. అలాంటిది కాలనీ ఉందంటే, పెద్ద మనుషులు ఏడుస్తున్న కాలనీ ఏదైనా ఉందంటే మన పిఎంసీలో ఉన్నటువంటి అయోధ్యనగర్ కాలనీ నుంచి ఇట్లా 13 కాలనీలు ఇదే ప్రాబ్లం ఉన్నాయి. కావాలంటే స్థానికులు కూడా మీరు అడగండి, చెప్తా ఉంటారు.
చూడొచ్చు ఇక్కడ స్థానికులు అయితే ఈ నీటి తోటి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టుగా చెప్తా ఉన్నారు. వర్షాకాలంలో మాత్రం కాలనీలు మొత్తం మునిగిపోతాయని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి సమస్యలు మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు? మాకు ఇక్కడ చెంగుచెర్ల చింతల చెరువు నుంచి మూసి నీళ్ళు వస్తున్నాయి. దీంతో చాలా దుర్వాసన ఉండదు, ఆరోగ్యంగా కూడా చాలా దెబ్బతింటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే కనీసం ఒక 4-5 నెలలు మొత్తం వాటరే ఉంటాయి. వాటర్ పాకుడు వచ్చేసి కూడా చాలామంది జారిపడి కాళ్ళు చేరడం విరగడం జరిగింది. హెల్త్ కూడా చాలా లంగ్స్ ఖరాబ్ అయినాయి. చాలా వరకు అందరు పేషెంట్లు అవుతారు. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికి బాడీ 50% అందరికీ డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటికి కొంతమంది చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ రిపోర్ట్లు వస్తున్నాయి. ఇప్పటికి కూడా 2020 నుంచి ఈ సమస్య మాకు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల నుంచి కాదు, 2020 వర్షాకాలంలో సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. మాకు ఈ ఫ్లడ్ వచ్చేసింది అప్పటి నుంచి కూడా మా ఫిర్యాదు కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఫస్ట్ వార్డు మాది అయోధ్య కాలనీ. మా కార్పొరేటరే మేయరు. మేము చాలా అదృష్టంగా భావించినాం. మేము మా సమస్య నుంచి బయటేస్తాడు కదా అని మేము అనుకున్నాం. 4.5 సంవత్సరాలు చేసిండు మేయరు మా కార్పొరేటరే. కానీ ఎప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఇప్పుడు వర్షాలు వచ్చినాయి, వర్షాకాలం అయిపోగానే స్టార్ట్ చేస్తాను, ఇప్పుడు వచ్చాయి అప్పుడు వచ్చాయి అని చేసుకుంటా ఏసీడీపీ వర్క్ అని చేసి అది 2022లో శిలాపాలకం వేసారు. అప్పుడు మినిస్టర్ గారిని పిలిపించి చేసారు. అప్పుడైనా కూడా మాకు సాల్వ్ అవుతుంది అని చెప్పేసి మేము చాలా ఆనందించినాం. కానీ అది 2 సంవత్సరాలు గడిచిపోయింది. వాళ్ళ ప్రభుత్వం కూడా అయిపోయింది. ఇంతవరకు కూడా వాళ్ళకి తట్ట మట్టిదిలే పని స్టార్ట్ కాలేదు ఇంతవరకు. చూశారు కదా, శిలాపలకం వేసి 3 సంవత్సరాలు అవుతుంది. అది శిథిలావస్థకు చేరుకున్న ఇప్పటి వరకు మాత్రం పనులు మాత్రం ఏమాత్రం ప్రారంభం కాలేదని స్థానికులు చెప్తా ఉన్నారు. ఇక్కడ పక్కనే కోట్లు వ్యయం పెట్టి శ్మశాన వాటికను మాత్రం నిర్మించారు. కానీ మూసీలో మగ్గిపోతున్న మా సమస్యను మాత్రం అధికారులు పట్టించుకోవట్లేదు అని అయితే స్థానికులు చెప్తా ఉన్నారు. దీంతో పాటు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు కూడా సమస్యను తీసుకెళ్లినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని చెప్తా ఉన్నారు. మరో 3 నెలల్లో వర్షాకాలం రానున్న నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపాలని వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HMTV, హైదరాబాద్.